మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఆ వినియోగించుకునేది సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా వారి మిస్సెస్ అదే వారిరువురిని కూడా ఇరు కుటుంబాలను కూడా దామచర్ల జనార్దన్ రావు గారు ఇప్పుడు దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అది చాలా బాధతో మాట్లాడాల్సింది. నేను రేపు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ నేను వివరించాలనుకున్నాను. అలాగే చాలా బాధ అన్నమాట. అది అలా బాధ పెట్టి నన్ను పార్టీలో నుంచి బయటికి రావడానికి కారకులయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి గారు. కాబట్టి వారి గురించి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తాను. అలాగే ఈరోజు చాలా బాధాకరమైన విషయం, పెద్దల మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లేకపోవటం. ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారి తనయుడు విజయబాబు గారు నిన్న చనిపోయారు. ఈరోజు వారు నెల్లూరులో ఉన్నారు. లేకపోతే ఈ కార్యక్రమానికి ఆయన కూడా రావాల్సి ఉంది. కాబట్టి అది కూడా మనకి చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం, ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేస్తున్న నా రాజకీయ గురువు, అలాగే నన్ను నీతి నిబద్ధతతో రాజకీయాలు చేయాలని నన్ను రాజకీయాల్లోకి తెచ్చిన నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు జనార్దన్ అన్నకి ఒక కోరిక, నా తెలుగు ప్రజల ఆశాజ్యోతి వంగవేటి మోహన్ రంగా గారి తనయుడు వంగవేటి రాధా గారు మన పార్టీలో ఉన్నారు. ఎన్నికల్లోపు ఒకరోజు రాధాన్నని ఒంగోలు ప్రచారానికి పిలవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు సమయాభావం ఎక్కువ అవ్వడం వల్ల అన్న మాట్లాడాలి, ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక ఈరోజు తాగదు ఈ యుద్ధం. వాళ్ళు సిద్ధం అన్నారు కదా, యుద్ధం ఈరోజు తాగదు. మే 13 దాకా సాయంత్రం 6 గంటల దాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా చేసుకునే మంత్రిగా చూసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు ఏ ఉన్నాయో, జనార్దన్ అన్న అభివృద్ధి ఏదో ఎలా ఉందో ఇవన్నీ మనం నిలబెట్టుకోవాలంటే రేపు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కడికి సిద్ధం అన్నోడు కల్లా యుద్ధం చేసి చూపిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు రవిచంద్ర గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మహిళలకి పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, మన బాచీ గారు, అదేవిధంగా రావూరి బుజ్జి గారు, సోఫియా గారు, జయలక్ష్మి గారు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈరోజు పార్టీలో రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 15-20 సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉండి, ఒక పార్టీ వ్యక్తి దగ్గర ఉండి అతను చేసే పాపాలు చూడలేక ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఒక మంచి మనుషుల దగ్గరికి రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వాళ్ళకు కూడా ఫోన్లు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు, కానీ ఎవరు కూడా భయపడలా.
ఇబ్బంది పెట్టే కొద్ది పెరుగుతుంది, తగ్గదు. అది 100 సార్లు చెప్పా అబ్బకి కొడుక్కి. ఎందుకు బెదిరిస్తారు, ఎందుకు చేస్తారు? మేము ఏమి చేయలా, 4 సార్లు గెలిపించారు. ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను, రేపు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని చెప్పు, కొంతన్నా కూడా మారుతారు. అంతేగాని నువ్వు ఫోన్లు చేసి పోలీసు వాళ్ళ చేత ఫోన్లు చేయించి కేసులు ఉన్నాయి, లేకపోతే నేను అది చేస్తాం ఇది చేస్తాం, లేకపోతే 5 లక్షలు ఇస్తారు 10 లక్షలు ఇస్తానంటే డబ్బుకి ఎవరో పడిపడరు. నీ బెదిరింపులకి ఎవరు కూడా లొంగే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు, 100% ఎవరు లొంగరని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4 నెలల ముందు చెప్పా, నేను బాలినేనికి ఆ రోజే చెప్పా, నీ పని అయిపోయింది, నువ్వు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా రేపు నువ్వు గెలవు, కాబట్టి నీ చాప్టర్ అక్కడతోటి అయిపోయిందని చెప్పేసి నేను 4 నెలల ముందే చెప్పాను. ఈరోజు పరిస్థితి ఏందనేది కూడా మన నియోజకవర్గం ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అందరూ కూడా ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం కూడా పార్టీలోకి వచ్చేసారు. ఈరోజు ఒక పక్కన పార్టీలో ఈరోజు స్ట్రెంత్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా డబ్బు మదంతో, అవినీతి డబ్బుతోటి ఈరోజు విచ్చలవిడిగా నీకు 5 లక్షలు 10 లక్షలు అనే బేరాలు పెట్టి ఈరోజు కొంతమందికి కండవలు వేయచ్చు. కానీ ఆ కండవలు వేసినంత మాత్రాన వాళ్ళకి మనసుల్లో ఏముంటుందనేది నువ్వు కనిపెట్టలేవు. వాళ్ళు ఏదో ఇబ్బందుల మీద నువ్వు డబ్బులు తీసుకొని ఎల్లుండొచ్చు, కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉండేది తెలుగుదేశం పార్టీ అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఈరోజు ప్రజలందరికీ కూడా నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నా, మనం 14-19లో ఏ అయితే కార్యక్రమాలు మనం పనులు చేసామో ఈరోజు మేము ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటి దగ్గర మేము పాంప్లెట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం, ఇదిగో మీ డివిజన్కి 5 కోట్లు పనిచేశా, ఇదిగో మీ డివిజన్కి 6-7 కోట్లు పనిచేశాను అని గర్వంగా మనం చెప్పి ఆ రోజు ఉండే టైంలో పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని హౌసెస్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ప్రతి కుటుంబానికి ఆ రోజు మేము చేశాం. నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా కూడా పేదవాడికి అందుబాటులో ఉండేటట్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ ఈరోజు ఉండే పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా కూడా మనం వేసినవి ఎంతోమంది పోయినప్పుడు చెప్తున్నారు, అక్కడ మాకు ఇంకా ఆ రోజు చేసింది తప్పితే ఈ రోజుకి పని కాలేదని. ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు చాలామందికి కరెంటు మీటర్ పెరిగిందని చెప్పి ఒక కారణాల చేత పెన్షన్లు తీసేశారు. ఎవరైతే ముసలి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా 100కి కరెంటు మీటరు కారు ఇవన్నీ కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళా పెన్షన్లు ఇస్తాం, 4,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ అందరూ మాట్లాడి ఒక ప్రకటన కూడా చేశారు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేలో 13 ఎలక్షన్ కాబట్టి మే నెలది కూడా కలిపి 6,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి అనేది, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఆ టైంలోనే ఎన్నో డబ్బులు తీసుకొచ్చి నాకంటే ముందు శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడే ఈ ఒంగోలు అనేది అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వ్యాపారాలు కానీ ఇవి కాదు, మనకు ఉండేటప్పుడు 10 మందికి ఉపయోగపడ్డామా లేదా, 10 మందికి సహాయం చేసామా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు నాకు 5 సంవత్సరాలు మీరు ఆ రోజు నాకు అవకాశం ఇస్తే ఆ రోజు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇస్తానని నేను చెప్పాను. మంచినీళ్ళు కూడా 125 కోట్లతోటి ప్రారంభించుకున్నాం, పనిచేసాం. లాస్ట్లో 1 కిలోమీటర్ ఆగితే ఈ రోజుకి కూడా ఆ పరిస్థితి అలానే ఉంది. అదేవిధంగా ఓవర్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ స్కీమ్లో చేసి అందరికి కూడా ఎక్కడైనా కూడా కాలనీలకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మేము అది మొదలుపెట్టాం.
అదేవిధంగా పోతురాజు కాలువ 85 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించాం. ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ముగ్గురు దగ్గర కాంట్రాక్టర్లను పెట్టి ముగ్గురు దగ్గర కమిషన్లు తీసుకొని దాన్ని పని చేయకుండా ఆగిపోతే ఈరోజు పోతురాజు కాలువ టెండర్ కూడా అది క్యాన్సిల్ అయింది. రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది, దాన్ని రీఎస్టిమేషన్ వేయించి పోతురాజు కాలువ కూడా కంప్లీట్ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో టిట్కో హౌసెస్ పేదవాళ్ళు ఎంతోమంది డబ్బులు కట్టుకొని సొంత ఇల్లు కళ నెరవేరటానికని ఆ రోజు కడితే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని అన్నీ కూడా 80% కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకొక 50 కోట్లు పెట్టుంటే సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, దాన్ని ఆపేశాడు. ఈరోజు మన కళ్ళ ముందే మనకు కనపడతా ఉన్నాయి. రేపు రాగానే 6 నెలల లోపల మీ సొంత ఇల్లు అందరికి కూడా మీకు అందరికి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నిన్న చెప్తున్నాడు, నిన్నటి నుంచి కొత్త ట్రాంప్ మొదలుపెట్టాడు. 2009లో ఏమో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాను నాకు ఓటేయండి అని అడిగాడు. తర్వాత 2014లో ఏమో మీకు ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పి చేయలేక ఆ రోజు పోయాడు. మళ్ళా 2024 వచ్చే లోపల దొంగ పట్టాలు ఒకటి ఇచ్చేసి బట్టలు చీరలు పెట్టేసి నేను ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ మాయ మాటలు చెప్తున్నాడు. ఒక్కో టైంకి ఒక్కొక్క డ్రామా ఆడతాడు. మొన్న మళ్ళా 2 రోజుల నుంచి కొత్త డ్రామా ఎత్తాడు. మొన్న వాళ్ళ కోడలదే ఒక ఇష్యూ ఎత్తాడు. అది కూడా మనవల మీద చేసుకోవటం, రిమ్స్కి దౌర్జన్యం చేయటం ఇవన్నీ కూడా మనందరం చూసాం. అది కూడా అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన రేపు గెలిపిస్తానంట 3 పనులు చేస్తానంటున్నాడు. ఒకటి, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాడంట. అది 15 సంవత్సరాల ముందు చెప్పిన క్యాసెట్ ఇప్పుడు మళ్ళా కొత్తగా చెప్తున్నాడు. మళ్ళా రెండోది వచ్చేసి రెండోది ఏదో చెప్పాడు, ఏంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెస్తాడంట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సంవత్సరం ముందు మనం యువగలం కార్యక్రమంలో మంది మైల్ స్టోన్ వచ్చినప్పుడు ఆ రోజే లోకేష్ గారు ఆ రోజు అనౌన్స్ చేశాడు. ఏమని, మన మైల్ స్టోను ఒంగోలుకి ఏది కావాలని నన్ను అడిగినప్పుడు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము వర్షం పడితే అన్నీ కూడా మునిగిపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత మనకు మైలేజ్ ప్రకారం ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 500 కోట్ల రూపాయలతోటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ దాన్ని మొదలు పెడతామని చెప్పి ఆ రోజే మేము ప్రామిస్ చేసాం. అది ఒక డ్రామాలో అదొకటి పెట్టాడు. రెండోది, మూడోది ఏమో పట్టాలు మళ్ళా ఇస్తాడంట. మొన్న వెలగబెట్టాడు, దొంగ పట్టాలు ఒకటి పెట్టి ఎక్కడో ఇచ్చి పట్టాలు తీసుకునే వాళ్ళకు కూడా నేను ఒకటి తెలియజేస్తున్నా, మీరు వెళ్తారు అంటే మీకు బస్సులు పెడతాను, పోయి మీకు ఎక్కడిచ్చారో పట్టాలు మీ కళ్ళతో చూడండి. అది కూడా 1 సెంట్ ఇచ్చాడంట. దాన్ని కొన్నిటికేమో డిజిటల్ సిగ్నేచరు, కొన్నిటికేమో తహసీల్దార్ సిగ్నేచరు. అది ఏది కరెక్టో ఆయనకి తెలవదు. ఏదో ఆ టైంలో అడావిడిగా ఇచ్చేయాలి, అడావిడిలో జనాలు నమ్మించాలని చెప్పి అవన్నీ కూడా పెట్టాడు. అది కూడా జనాలు ఇవాళ అక్కడికి పోయి చూసిన వాళ్ళు ఇదే అని చెప్పేసి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు మంచినీళ్ళు 80% కంప్లీట్ చేశాం. ఆ 2% కూడా నేను కంప్లీట్ చేస్తాను తప్పకుండా. ఈ పీరియడ్లోనే మనకి ప్రతిరోజు ఒంగోలుకి తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేస్తాం. పేదవాళ్ళు
దానికి కొంత డబ్బులు పెట్టి ఆధునీకరణ చేశాం. ఇన్ని కార్యక్రమాలు మైనార్టీస్కి అన్నీ కూడా మనం చేస్తే ఈరోజు ఎంతోమంది మైనార్టీస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతా కసిగా ఈరోజు పనిచేసేది మన ముస్లిం సోదరులు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు ఏదో చేశారు, సిఏఏ పెట్టారు. సిఏఏ పెట్టిన వల్ల మన వాళ్ళకి ముస్లిమ్స్కి హక్కులు తగ్గిపోతాయి, హక్కుల వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి అనేక రకాల పుకార్లు చేస్తున్నారు. నేను దయచేసి మన ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఏది జరగాలన్నా తెలుగుదేశం పార్టీని దాటి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒంగోలులో ఏదైనా కూడా ముస్లిం సోదరులకి ఏదైనా ఇబ్బంది జరిగితే నన్ను దాటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రావాలి తప్పితే ఒంగోలులో మీ జోలికి వచ్చేవాడు ఎవరు ఉండరు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా రేపు దీని మీద ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం. మైనార్టీస్ తోటి ఒక 4,000 మందితోటి మీటింగ్ పెడతాం. మీటింగ్లో కూడా మత పెద్దలందరినీ కూడా పిలిపిస్తాం. సిఏఏ అంటే ఏంటి, అసలు మనకు వర్తిస్తుందా లేదా, ఈ దొంగ మాటలు చెప్పే ఈ దొంగ పార్టీలన్నీ కూడా కలిసి ఏదో విధంగా మాయ చేసి అందరినీ భయపెట్టే ప్రాంతాలు ఉన్నాయి, అవి కూడా తెలియపరుస్తాం. తప్పకుండా ముస్లిం సోదరులందరికీ కూడా అండగా ఉంటాం. ముస్లిమ్స్ అందరికి కూడా కష్టాల్లో ఉన్నటప్పుడు కూడా ఆదుకుంది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పండగ వచ్చినప్పుడు రంజాన్ తోఫా ఈటోలో కానీ ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ముస్లిమ్స్ అందరినీ కూడా ఆదుకోవటం తెలుగుదేశం పార్టీలో మన టైంలో ఎన్నో చేశామని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మంచికి చెడుకి చూడండి. ఇప్పుడుండే ప్రభుత్వం ఎలా ఉందో ఆ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి గమనించుకోండి. ఇప్పుడుండే ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ప్రభుత్వం, ఒక రాక్షసుడి పరిపాలనలో ఉంది. కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతారనే ఒక కారణాల చేతే ఈరోజు పరిస్థితులందరూ కూడా కలిసి ఈరోజు పోటీ చేయడాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా 10 రోజుల్లో 19 రోజుల్లో ఎలక్షన్లు ఉంటే ఇప్పుడు కూడా మన వాళ్ళని బెదిరిస్తున్నారంటే వీళ్ళకి మదం ఎక్కడ దాకా, అహంకారం ఎక్కడ దాకా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక పని చేయకుండా 5 సంవత్సరాలు షికారులు కొట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళకు నచ్చలేదు, ఈ పని చేయలేదు అంటే దాన్ని వీళ్ళని బెదిరించే పరిస్థితులు వస్తే ఏం చేస్తారనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈ బెదిరింపు చేసే వాళ్ళకి, ఫోన్లు చేసే వాళ్ళకి నిన్న వైశ్యాస్ కూడా ఆడ ప్రోగ్రాంకి వెళ్తే వాళ్ళిద్దరికి ఫోన్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, అబ్బా కొడుకులకి ఇద్దరికి చెప్తున్నాను, నువ్వు ఏం చేయాలనేది వాళ్ళకి చెప్పు. అంతేగాని మీరు బెదిరింపులు చేస్తే రేపనేది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నీకు తెలుసు, 4 సార్లు గెలిచావు కాబట్టి వాతావరణం ఎలా ఉందో నీకు తెలుసు. కాబట్టి నువ్వు రేపనేది గుర్తుపెట్టుకొని మీరు పిచ్చిగా మా వాళ్ళకి జోలికి వచ్చినా మన వాళ్ళని బెదిరించినా మర్యాద కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గుప్తాని ఏ విధంగా కొట్టారో మనం చూసాం. గుప్తాని వాళ్ళ పార్టీలో ఉండే అతన్ని ఏదో ఈ పార్టీలో మైనస్ వస్తుంది, ఈ మార్పులు చేసుకుందాం అన్నదానికి పోయి రౌడీ మోకాలను పంపి ఈరోజు ఇబ్బందులు పెట్టి వాళ్ళందరం కొట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోండి. స్థలాలు మనవి ఉంటాయా ఉండవా గ్యారంటీ లేదు. ఇవాళ ఒంగోలులో స్థలాలన్నీ కబ్జాలు చేశారు. దొంగ ఈ స్టాంప్ పేపర్లు పెట్టి దొంగ స్టాంప్ పేపర్ల ద్వారా ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ఎంతోమంది ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరి సైట్ వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అన్నీ క్యాన్సిల్ చేస్తాం, ఎవరైతే హక్కు ఉందో, ఎవరైతే బెదిరించి కబ్జాలు చేశారో వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటే తెలుగుదేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాలంటే తెలుగుదేశం రావాలి. మీరంతా కూడా భద్రతగా ఉండి మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంటే తెలుగుదేశం రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పీస్ఫుల్ వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం. అందరూ ఈరోజు జనసేన బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలుపుకుంటాం. తప్పకుండా మంచి వాతావరణం కూడా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇలా ఉండే వ్యవస్థను కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇందాక మన వాళ్ళు ఎవరైతే మన బుజ్జి చెప్పినట్టు
రాధాను కూడా తీసుకురావడానికి నేను కూడా కనుక్కుంటాను. తప్పకుండా రాధాది కాదు, నిన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పాను. నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరిది కూడా ఒక రోడ్ షో ఉండాలని చెప్పా. ఎవరో ఒకరు వాళ్ళు కూడా వస్తారు. ఏదో విధంగా మనం చేయాల్సిన పనులు మనం చేయండి. ఈ 19 రోజులు పార్టీకి సీరియస్గా మన వంతు 10 మందిని ఎట్లా తీసుకొస్తాం, 10 మందిని ఎట్లా ఓటేపిస్తాము, ఇవన్నీ కూడా మీరు చూడండి, జాగ్రత్తగా చేయండి. మాయ మాటలు, వాళ్ళ దొంగ డబ్బులతోటి మనం నమ్మద్దు. అలాంటి డబ్బులు 5 రోజులు వారం రోజుల్లో ఉంటాయి. ఆ తర్వాత మన పరిస్థితి ఏందనేది గుర్తుపెట్టుకోండి. ఒక అవినీతి పరుడు ఎంత దారుణమో, ఇలాంటి టైంలో డబ్బులు తీసుకొని పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రేపైనది సమాజంలో తిరిగేటప్పుడు సమాజం అంతా కూడా వాళ్ళని ఏదైతే చూపించే పరిస్థితి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకొని పార్టీ కోసం అందరూ కూడా కష్టపడండి, చేయండి. ఈరోజు ఎంతోమంది పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారాలు. నేను మీ దామచల జనార్దన్ మాట్లాడుతున్నా. మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు 24వ తారీఖు నామినేషన్లు వేయబోతున్నా. 9 గంటల నుంచి మినీ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం. అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యాలను కోరుకుంటున్నా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ఒంగోలు ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మీ దామచల జనార్దన్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.